సో మీరు హోస్టింగర్ యూజ్ చేసి వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ ట్యుటోరియల్ మీకోసమే. చాలా మందికి వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది తెలీదు. సో ఈ వీడియోలో మీకు హోస్టింగర్‌ని యూజ్ చేసి వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌ని ఎలా డెవలప్ చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరు బిగినర్ అయి ఉన్న ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ గురించి అస్సలు నాలెడ్జ్ లేకపోయినా సరే ఈ వీడియో చూసాక మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. క్రియేట్ చేసుకోవడం వస్తుంది. సో మీరు ఒక వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ప్రతిదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సతీష్. వెల్కమ్ టు హలో తేజ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చేశాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ప్రెజెంట్ సేల్ అయితే నడుస్తుంది. పర్ మంత్ కి 129 రూపీస్ కి మనకు హోస్టింగ్ వస్తే వస్తుంది. సో సింపుల్ గా క్లెయిమ్ డీల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ 4 ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. సింగిల్, ప్రీమియం, బిజినెస్, క్లౌడ్ స్టార్ట్అప్ అనేసి. మోస్ట్ పాపులర్ వచ్చేసరికి బిజినెస్. మీరు ప్రీమియం అయినా బిజినెస్ అయినా ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. వీటి డీటెయిల్ కంపారిజన్ ఇక్కడ ఉంటుంది, చెక్ చేయొచ్చు. సీ ఆల్ ఫ్యూచర్స్ మీరు క్లిక్ చేసుకుంటే వీటి ఫ్యూచర్స్ అన్ని మీకు ఇక్కడ డీటెయిల్ గా కనిపిస్తాయి అన్నట్టు. సో దట్ మీరు డిసైడ్ అవ్వచ్చు ఏది తీసుకోవాలి అన్నది మీ కంపాటబుల్ బట్టి. సో మీకు ఎక్కువగా ట్రాఫిక్ వస్తుంది, మీరు ఆన్లైన్ లో ఏమైనా సేల్ చేస్తాను, ఈ కామర్స్ బిల్డ్ చేసుకుంటాను, ఏతో వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. లేదు క్రియేటర్స్, ఫ్రీలాన్సింగ్, స్మాల్ బ్రాండ్స్ కోసం అయితే ప్రీమియం సరిపోద్ది. సో ప్రెసెంట్ నేను బిజినెస్ ఏది సెలెక్ట్ చేసుకుంటున్నా. చూస్ ప్లాన్ క్లిక్ చేస్తున్నా. దెన్ మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు పీరియడ్ సెలెక్ట్ చేసుకోండి. 1 మంత్ కా, 12 మంత్స్ కా, 24 మంత్స్ కా, 48 మంత్స్ కా అన్నది. నా రికమెండేషన్ 24 మంత్స్ అయినా 48 మంత్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి. 12 మంత్స్ కైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీకు తర్వాత రిన్యూవల్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అన్నట్టు. సో నేను ప్రెసెంట్ 48 మంత్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ 1 మంత్ కి సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు ఫ్రీ డొమైన్ రాదు, గుర్తుపెట్టుకోండి. సో మీరు మినిమం 12 మంత్స్ కైనా, 48 మంత్స్ కైనా, 24 మంత్స్ కైనా సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను 48 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రీ డొమైన్ వస్తుంది, ప్లస్ 2 మంత్స్ ఎక్స్ట్రా ఫ్రీ హోస్టింగ్ కూడా వస్తుంది. అంటే 50 మంత్స్ హోస్టింగ్ వస్తుంది, ప్లస్ ఫ్రీగా డొమైన్ కూడా వస్తుంది. దీని ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేశారో చూడొచ్చు, చాలా తక్కువ ఉంది ప్రెసెంట్. అండ్ నా సైడ్ నుంచి ఒక కూపన్ కోడ్ కూడా ఇస్తాను మీకు, తేజ 15 అనేసి. అది యూజ్ చేస్తే మీకు ఇన్స్టెంట్ గా 15% డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ 24 అండ్ 48 మంత్స్ ప్లాన్ కే వస్తుంది. అలాగే నేను తేజ 20 కూపన్ కోడ్ కూడా అప్లై చేయొచ్చు. ఇది 20% డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 2000 రూపీస్ సేవ్ అయింది ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా లిమిటెడ్ టైం పీరియడ్ ఆఫర్ అన్నట్టు. ఒకవేళ అది వర్క్ అవ్వకపోతే హలో తేజ కూపన్ కోడ్ అప్లై చేయండి. ఇది 10% డిస్కౌంట్ అనమాట. ఇది కూడా 1000 రూపీస్ సేవ్ అవుతుంది. సో మీ మూడిట్లో మీరు ఏదన్నా యూజ్ చేయొచ్చు. నేనైతే తేజ 20 కూపన్ కోడ్ అయితే అప్లై చేస్తున్నా, ఎందుకంటే అది ఇప్పుడు నాకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో నేను తేజ 20 ఇచ్చేసాను. సింపుల్ గా కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు కొత్త అకౌంట్ తో రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ కొత్త ఈమెయిల్ యూజ్ చేసి గూగుల్ అకౌంట్ అయినా చేయొచ్చు, లేకుంటే ఈమెయిల్ అడ్రస్ అయినా చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ లో మీకు బిల్డింగ్ అడ్రస్ ఫిల్ చేయమని అడుగుతుంది. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ మొబైల్ నంబర్, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్, డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సెకండ్ స్టెప్ లో పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకోవచ్చు, పేపాల్, ఈఎంఐ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రెసెంట్ యూపీఐ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పేమెంట్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనం మొబైల్ నంబర్ అలాగే యూపీఐ ఐడి ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎంతైతే చూపిస్తుందో పేమెంట్, ఆ పేమెంట్ ని కంప్లీట్ చేయాలి. మనం ఏదైతే యూపీఐ ఐడి ఇస్తామో దాంతో. ఇక్కడ మన లింక్ యూజ్ చేసి వెబ్ హోస్టింగ్ తీసుకున్న వాళ్ళకి మా సైడ్ నుంచి ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఇస్తాము. అదే జనరేట్ ప్రెస్ ప్రీమియం ప్లగిన్. ఇది యాక్చువల్ గా పర్ ఇయర్ కి $59 ఉంటుంది. $59 అంటే ఆల్మోస్ట్ 5200 రూపీస్. దీన్ని మేము కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నాం. అది కూడా లైఫ్ టైం పాటు. ఇది ఇయర్ కి 5000 ఉంది. సో లైఫ్ టైం మేము ఫ్రీగా ఇస్తున్నాం. మా లింక్ వెబ్ హోస్టింగ్ తీసుకున్నాక మీకు ఫ్రీ గిఫ్ట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అది చూసి మీరు ఫ్రీ గిఫ్ట్ అయితే పొందొచ్చు. వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత హోస్టింగర్ డాష్ బోర్డ్ లో లాగిన్ అవ్వండి. తర్వాత వెబ్సైట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ వెబ్సైట్స్ అన్ని కనిపిస్తాయి. మీరు కొత్త యూజర్ అయితే మీకు ఇక్కడ వెబ్సైట్ ఏం కనిపించవు. బట్ నాకు చూడొచ్చు చాలా వెబ్సైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను బిజినెస్ ప్రీమియం వెబ్ హోస్టింగ్ తీసుకున్నా. నేను 50 వెబ్సైట్స్ వరకు ఒకే హోస్టింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. అందుకే నేను మల్టిపుల్ వెబ్సైట్స్ ఒకే వెబ్ హోస్టింగ్ లో యూజ్ చేస్తున్నా, సెపరేట్ డొమైన్స్ బై చేసి. సో ఇప్పుడు మీరు వెబ్సైట్ ని క్రియేట్ చేయాలనుకుంటే యాడ్ వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. హోస్టింగర్ హారిజాన్స్ అనేసి, వర్డ్ప్రెస్ అనేసి, హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ అనేసి, కస్టమ్ అనేసి. మీరు నార్మల్ గా బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి, లైక్ ఈ విధంగా. అలాంటప్పుడు మీరు వర్డ్ప్రెస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ వర్డ్ప్రెస్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే మీరు ఈ కామర్స్ కోసం గానీ, డ్రాప్ షిప్పింగ్ కోసం గానీ, పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ కానీ క్రియేట్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఈ విధంగా. అప్పుడు మీరు ఇక్కడ హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ దాన్ని యూజ్ చేసి AI తోని కూడా మీరు వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఓన్లీ బిజినెస్ ప్లాన్ తీసుకున్న
చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, హోస్టింజర్ హారిజాన్స్ అనేసి. దీన్ని యూస్ చేసి కూడా మీరు వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఏతో వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేను రీసెంట్ గానే ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అది చూసి మీరు క్రియేట్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే వర్డ్ ప్రెస్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎలా బ్లాగ్ వెబ్సైట్ ని క్రియేట్ చేయాలో చూపిస్తా. నేను సింపుల్ గా వర్డ్ ప్రెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, దెన్ ఇక్కడ స్కిప్ చేస్తున్నా. మీరు మైసెల్ఫ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఈ లాగిన్ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. దెన్ సింపుల్ గా నెక్స్ట్ తర్వాత ఇక్కడ థీమ్స్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ నుంచి థీమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే క్రియేట్ బ్లాంక్ సైడ్ దాని మీద క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ డొమైన్ వస్తాయి. ఫ్రీ డొమైన్ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ వెబ్ హోస్టింగ్ ఎప్పుడో తీసుకున్నా కాబట్టి నాకు ఫ్రీ డొమైన్ ఆప్షన్ లేదు. బట్ మీరు మాత్రం ఇక్కడ ఫ్రీ డొమైన్ వస్తుంది, ఆ ఫ్రీ డొమైన్ ని క్లెయిమ్ చేసుకోండి. నేను ప్రెసెంట్ యూజ్ టెంపరీ డొమైన్ క్లిక్ చేస్తున్నా. మీరు మాత్రం మీ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీకు వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది 100% అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు సింపుల్ గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని విజిట్ సైడ్ క్లిక్ చేశాను అనుకోండి, ఇది నా వెబ్సైట్ అనమాట. చూడొచ్చు క్లీన్ గా ఉంది. ఇందులో ఏం లేదు, కస్టమైజేషన్ లేదు, ఏం లేదు, అందుకే క్లీన్ గా ఉంది. ఫస్ట్ మీరు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకున్నాక కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సెట్టింగ్స్ ఆప్షన్ వెళ్ళేసి జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీ సైట్ నేమ్ ఇవ్వండి. నేను హే సాయి తేజ అని ఇస్తున్నా. తర్వాత ట్యాగ్ లైన్ ఎట్ వన్ ప్లేస్ అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ మీకు సైట్ లోగో యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కిందికి స్క్రాల్ చేసి టైమ్ జోన్ వచ్చేసరికి కోల్కతా సెలెక్ట్ చేసుకోండి. దెన్ సేవ్ చేంజెస్. నెక్స్ట్ ఇక్కడనే పర్మింగ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు అపీరెన్స్ లోకి వెళ్ళేసి థీమ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ థీమ్స్ అయితే కనిపిస్తాయి. సో నేను ఇక్కడ యాడ్ థీమ్ క్లిక్ చేసుకొని జనరేట్ అని సెర్చ్ చేసా. ఈ థీమ్ ని యూస్ చేస్తున్నా. ఇదే లైట్ వెయిట్ అనమాట, ఫాస్ట్ గా రన్ అవుతుంది, మన వెబ్సైట్ బాగుంటుంది. సో సింపుల్ గా ఇన్స్టాల్ క్లిక్ చేయండి. తర్వాత యాక్టివేట్ క్లిక్ చేయండి. చూడొచ్చు ఇలా ఉంది కదా వెబ్సైట్. ఇందాక థీమ్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి రీఫ్రెష్ చేస్తున్నా. చూడొచ్చు ఈ విధంగా మారిపోయింది. దీన్ని ఇంకా కస్టమైజ్ చేయొచ్చు మనం. దానికోసం ఇక్కడ ప్లగిన్స్ ఆప్షన్ లోకి వెళ్ళేసి యాడ్ న్యూ ప్లగిన్ క్లిక్ చేయండి. మన లింక్ త్రూ ఎవరైతే హోస్టింగ్ తీసుకుంటారో వాళ్ళకు ఒక ప్రీమియం ప్లగిన్ ఇస్తా అని చెప్పా కదా, దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సింపుల్ గా అప్లోడ్ క్లిక్ చేసుకొని చూస్ ఫైల్ క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. తర్వాత యాక్టివేట్ ప్లగిన్. చూడొచ్చు జీపీ ప్రీమియం అయితే యాక్టివేట్ ఉంది. అపీరెన్స్ లోకి వెళ్ళేసి జనరేట్ ప్రెస్ క్లిక్ చేస్తే ఇక్కడ లైసెన్స్ కి ఉంటుంది. నా లింక్ త్రూ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు లైసెన్స్ కి యాడ్ చేసి మరి వెబ్సైట్ లో ఇన్స్టాల్ చేసి మేమే ఇస్తాము. సో ప్రెసెంట్ నేను లైసెన్స్ కి అయితే ఇందులో యాడ్ చేశాను. తర్వాత కిందికి స్క్రాల్ చేసి సైట్ లైబ్రరీ ఉంది కదా, దీన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలానే మీరు మెనూ ఎలిమెంట్స్ అన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. బట్ ఈ డిసేబుల్ ఎలిమెంట్స్ అనేది యాక్టివేట్ చేసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. దెన్ ఓపెన్ సైట్ లైబ్రరీ. ఇక్కడ మార్కెటర్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా ఒక టెంప్లెట్ వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. తర్వాత ఐ అండర్స్టాండ్ బిగిన్ ఇంపోర్ట్. ఇప్పుడు మనకు ఈ థీమ్ మొత్తం మన వెబ్సైట్ లో ఇంపోర్ట్ అయిపోతుంది. లైక్ ఇలా ఉంది కదా మన వెబ్సైట్, కంప్లీట్ గా చేంజ్ అవుతుంది అన్నట్టు. నా దగ్గర ఉన్న ప్రెసెంట్ ఒక వెబ్సైట్ మీకు చూపిస్తున్నా చూడండి. ఇదంతా కూడా నేను ఆ జనరేట్ ప్రెస్ థీమ్ ప్రీమియం థీమ్ ని యూజ్ చేసే ఈ కస్టమైజేషన్ మొత్తం చేశాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మొత్తం ఎలా ఉందో. సైడ్ కి చూడొచ్చు అండ్ ఈ ఇమేజ్ చూడొచ్చు, రౌండ్ కార్నర్స్ వచ్చాయి, బ్యాక్గ్రౌండ్ లో కొంచెం షాడో ఎఫెక్ట్ వచ్చింది. సో మార్కెటర్ థీమ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇంటూ మా మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మన వెబ్సైట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్ ఎలా చేంజ్ అయిపోయిందో. సో ఈ విధంగా మీరు ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా కంప్లీట్ గా కస్టమైజ్ చేయాలి అనుకుంటే దీని మీద ఒక వీడియో చేశాను, జనరేట్ ప్రెస్ థీమ్ ని ఎలా కస్టమైజ్ చేయాలి అన్నది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. అది చూసి మీరు కూడా మీ వెబ్సైట్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు పోస్టులు రాయాలనుకుంటే యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేసుకొని పోస్ట్ రాసుకోవచ్చు. పేజెస్ క్రియేట్ చేయాలనుకుంటే పేజెస్ మీద క్లిక్ చేసుకొని పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే కేటగిరీస్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే పోస్ట్ లోకి వెళ్ళేసి కేటగిరీస్ ఆప్షన్ లో మీకు వెళ్ళేసి కేటగిరీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ కస్టమైజేషన్ మొత్తాన్ని నేను ఒక డెడికేటెడ్ వీడియోలో చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మీకు ఇంకొక వెబ్సైట్ చూపిస్తున్నా చూడండి. ఇది కూడా నా వెబ్సైటే. ఇందులో చూడొచ్చు ఇది కూడా కస్టమైజ్ చేసిండే. సేమ్ థీమ్ ని ప్రీమియం ప్లగిన్ ని యూస్ చేసి కస్టమైజ్ చేసిన వెబ్సైట్ ఇది. ఇది ఎంత నీట్ గా ఉందో చూడొచ్చు. అండ్ దీనికి కూడా నాకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేసింది. సో మోస్ట్లీ ఈ థీమ్ యూస్ చేస్తే ఖచ్చితంగా యాడ్సెన్స్ అప్రూవల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ థీమ్. సో గైస్ చూసారు కదా, అలా మీరు కంప్లీట్ గా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ హోస్టింగర్. సో మీరు హోస్టింగర్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుని వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుని వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు డెఫినెట్ గా చెప్పండి, నేను డెఫినెట్ గా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.